Yeah, good morning, good afternoon, and good evening. Let's start with React today. So, ఇప్పటి వరకు మనకి HTML, CSS, Bootstrap, GitHub గురించి, అలాగే Git గురించి, JavaScript, TypeScript అయిపోయాయి కదా. ఈరోజు రియాక్ట్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో, రియాక్ట్ 3 ట్రాక్స్కి, ఒకటి జావా, ఇంకొకటి పైథాన్, ఇంకొకటి మోన్ స్టాక్. మీ ముగ్గురికి రియాక్టే. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్, ఓకే? Let's check now. I'm downloading the material of the first module so that you can understand easily. డౌన్లోడ్ చేశాను, దట్స్ ఫైన్. సో రియాక్ట్ ఈస్ డెవలప్డ్ బై మెటా ఇంజనీర్స్, మీన్స్ ఫేస్బుక్ ఉన్నప్పుడే ఫేస్బుక్ ఇంజనీర్స్ చేశారు. అంతకుముందు ఫేస్బుక్ కదా, ఇప్పుడు అన్ని ఫేస్బుక్ రిలేటెడ్ కంపెనీస్ అన్ని మెటాలోకి మర్జ్ అయ్యాయి కదా. ఓకే, సో నా అది మార్క్ జూకర్బర్గ్ ఏం కనిపెట్ల, ఫేస్బుక్ లో ఉన్న ఒక టీమ్ లో ఉన్న ఒక పర్సన్, ఒక ఇనిషియేటివ్ అది. ఓకే, సో రియాక్ట్ అనేది ఫస్ట్ రియాక్ట్ జేఎస్ఏ ఇది కూడా. ఓకే, ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ లైబ్రరీ డెవలప్డ్ బై ఫేస్బుక్ ఇంజనీర్స్ అని చెప్పుకోవాలి. ఓకే, లైబ్రరీ మీన్స్ ఇట్స్ ఎ పీస్ ఆఫ్ డిపెండెన్సీ ఆర్ పీస్ ఆఫ్ కోడ్, దాన్ని యూజ్ చేసుకొని మనం డెవలప్ చేయొచ్చు. ఓకే, అప్లికేషన్స్ ని. సో రియాక్ట్ ని మనం సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటాం, ఎస్పిఏ. ఎస్పిఏ అని ఎందుకు అంటామంటే, మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, జీమెయిలే తీసుకుందాం. జీమెయిల్ గూగుల్ తో డెవలప్ అయింది, యాంగులర్ తో, దట్ ఈస్ ఫైన్. కానీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, సింగిల్ పేజ్. ఎస్పీ అంటే మీకు అర్థం అయ్యేలా చెప్తా. ఈ వెబ్సైట్ ఉంది కదా, నేను రీఫ్రెష్ చేశా. ఇప్పుడు రీఫ్రెష్ అయిందని మీకు తెలుసు, ఇప్పుడు మాత్రమే రీఫ్రెష్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్బాక్స్ లో ఉంది, నేను ఇన్బాక్స్ క్లిక్ చేసి స్టార్ట్ క్లిక్ చేస్తే ఏమైంది, జస్ట్ యూఆర్ఎల్ చేంజ్ అయింది, ఇక్కడ కంటెంట్ మాత్రమే చేంజ్ అయింది, ఇక్కడ కంటెంట్ మాత్రమే చేంజ్ అయింది. బాటము, సైడ్ బార్స్ కానీ, ఈ నావిగేషన్ కానీ, ఈ హెడర్ కానీ, బిలో కానీ ఏమీ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ స్నూజ్డ్ ఎంటర్ చేస్తా, యూఆర్ఎల్ చేంజ్ అయింది, బాడీ చేంజ్ అయింది. సెంటర్, యూఆర్ఎల్ చేంజ్ అయింది, బాడీ చేంజ్ అయింది, కానీ ఇంకేమీ చేంజ్ అవ్వాలా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దిస్ ఇస్ ద సింగిల్ పేజ్ అప్లికేషన్. సింగిల్ పేజ్ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఇంక్రీస్డ్, మీన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. ఓల్డెన్ డేస్ లో ఏదైనా ఒక వెబ్సైట్ నువ్వు క్లిక్ చేసిన ప్రతిసారి వెబ్సైట్ మొత్తం రీలోడ్ అయ్యేది. ఇప్పుడు ఏంటి, ఓన్లీ కంటెంట్ లోడ్ అయింది, నువ్వు క్లిక్ చేసిన దాన్ని బట్టి ఆ కంటెంట్ మారింది, కానీ వెబ్సైట్ మొత్తం రీలోడ్ అయిందా? లేదు. ఇప్పుడు వెబ్సైట్ మొత్తం రీలోడ్ అయినట్టు. సో ఓల్డెన్ డేస్ లో సింగిల్ పేజ్ అప్లికేషన్స్ కావు, మల్టీ పేజ్ అప్లికేషన్స్. మల్టీ పేజెస్ మీన్స్ ఎవ్రీ టైమ్ నువ్వు క్లిక్ చేసినప్పుడల్లా ఒక కొత్త HTML ఫైల్ లోడ్ అవ్వాలి బ్రౌజర్ లో, దట్ ఈస్ మల్టీ పేజ్ అప్లికేషన్. అప్పుడు ఏమయ్యేది, ఎవ్రీ టైం నువ్వు క్లిక్ చేసిన ప్రతిదీ లోడ్ అవుతా ఉండాలి, పేజ్ ఎవ్రీ టైం లోడ్ అవ్వాలి. ఇలా కంటెంట్ ఒకటే చేంజ్ అయ్యి రౌట్ యూఆర్ఎల్ చేంజ్ అయ్యేది కాదు, రౌట్ యూఆర్ఎల్ చేంజ్ అయ్యేది, బట్ ఎవ్రీ టైం పేజ్ లోడ్ అయ్యేది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇప్పుడు సింగిల్ పేజ్ అప్లికేషన్స్ వచ్చాయి. రియాక్ట్ సింగిల్ పేజ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్, ఎస్పీ అంటాం. యాంగులర్ కూడా సింగిల్ పేజ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్. రియాక్ట్ లైబ్రరీ అయితే యాంగులర్ ఫ్రేమ్వర్క్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, బేసికల్ గా రియాక్ట్ లో అన్ని ఉంటాయి, ఎక్స్ట్రాగా మనం ఏమి కొనుక్కోవలే. అంటే కొనడం అనేది మన ఐడియా, మనం మాట్లాడే విధానం అయితే, అంటే ఎక్స్ట్రాగా మనం ఏం తీసుకురావలేదు. కానీ రియాక్ట్ అయితే రియాక్ట్ ఒక్కటే ఇస్తుంది, దానికి నువ్వు సపరేట్ గా మిగతావన్నీ యాడ్ చేసుకోవాలి, అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించాలి. అప్పుడు నీకు రియాక్ట్ ఫుల్ గా వర్క్ అవుతుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే, నువ్వు కారు కొన్నావు, లేదంటే బైక్ కొన్నావు, దానికి సేఫ్టీగా కమ్ములు పెడతారు కదా, లైట్లకి వీటికి, అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కదా. ఇట్లాంటివన్నీ రియాక్ట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలా ఉంటాయి. కానీ యాంగులర్ కొన్నావు, దట్ ఈస్ ద ఫ్రేమ్వర్క్, దిస్ ద లైబ్రరీ. ఫ్రేమ్వర్క్ హ్యావింగ్ మల్టిపుల్ లైబ్రరీస్ టు కవర్ అప్, అంటే యాంగులర్ లో అన్ని లైబ్రరీస్ ఉన్నాయి కాబట్టి అది ఫ్రేమ్వర్క్ అయింది. రియాక్ట్ ఒక లైబ్రరీ, ఒక పార్ట్, కానీ రియాక్ట్ ఈస్ ఫాస్టర్ దెన్ యాంగులర్. రియాక్ట్ ఎక్కడ వాడతాము, యాంగులర్ ఎక్కడ వాడతాము అని నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దీనికి వెళ్ళే ముందు. సో రియాక్ట్ అనేది సింపుల్ గా నీకు అప్లికేషన్ ఫాస్ట్ గా లోడ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ లోకి వస్తే, ఈ కామర్స్ అప్లికేషన్స్ కానీ, లేదంటే ఫుడ్ యాప్స్ కానీ, యూఐ మీరు ఏదైతే చూస్తున్నా అది రియాక్ట్ లో డెవలప్ చేస్తుంటారు, చూసుకోండి కావాలంటే. ఓకే, అది ఎలా చూడాలో కూడా నేను చెప్తా. ఓకే, అదే ఎంటర్ప్రైజ్ లైసెన్స్డ్ వర్షన్స్, ఎంటర్ప్రైజ్ ఇండస్ట్రీలో వాడే అప్లికేషన్స్, బిగ్ అప్లికేషన్స్ అన్ని యాంగులర్ లో డెవలప్ చేసేది. దానికంటే సెక్యూరిటీ కావాలి యాంగులర్ కి ఎక్కువ, కానీ రియాక్ట్ ఫాస్టర్ దెన్ యాంగులర్. అందువల్ల ఈ కామర్స్ డైలీ క్విక్ యూసేజ్ అన్ని సరే రియాక్ట్ లో డెవలప్ చేస్తారు. ఓకే,
సో ఇప్పుడు ఒక వెబ్సైట్ రియాక్ట్ లో డెవలప్ అయిందా లేదా అని తెలియజేయడానికి సో నేను ఇక్కడ క్రోమ్ వెబ్ స్టోర్కి వెళ్తున్నాను. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? క్రోమ్ వెబ్ స్టోర్కి వెళ్ళి ఫస్ట్ మనం కనుక్కోవచ్చు ఆ వెబ్సైట్ రియాక్ట్ లో డెవలప్ చేయబడిందా లేదా అని. సో రియాక్ట్ బిల్డ్ అనుకుంటా, చెక్ చేద్దాం. రియాక్ట్ డెవలపర్ టూల్స్. రియాక్ట్ డెవలపర్ టూల్స్ ఎక్స్టెన్షన్ యాడ్ చేద్దాం. ఓకే, దీన్ని యాడ్ చేస్తే వస్తాయి అనుకుంటా. ఓకేనా, చూద్దాం. నేను చాలా రోజులైంది ఏసీ ఎక్స్టెన్షన్, బట్ యా దట్ ఈస్ ఫైన్. అదే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏదైనా ఎక్స్టెన్షన్ మీరు యాడ్ చేస్తే బ్రౌజర్లో ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ట్యాబ్లో ఉంటుంది, దాన్ని ఇలా పిన్ చేస్తే అది అక్కడ కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను చూపిస్తాను. అమెజాన్ ఓపెన్ చేస్తున్నా. సి this page is using the production version of the React, means amazon.in is developed by React. ఓకే, డెల్ ఖచ్చితంగా యాంగులర్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. డెల్ స్టోర్ చూద్దాం. ఇది రియాక్ట్ లోనే చేశారు, డెల్ స్టోర్ కూడా, అంటే ఈ వెబ్సైట్ ని. సిమెన్స్ చూద్దామా, నేను ఓపెన్ చేసేయండి, నేను వర్క్ చేసిన కంపెనీలే. ఇంటర్నల్ గా చాలా ప్రోడక్ట్లు యాంగులర్ లో. సి మామూలు ఒక లైట్ వెయిట్ అప్లికేషన్స్ అన్ని రియాక్ట్ లో బిల్డ్ చేశారు. ఓకే, ఇంకా వాల్మార్ట్కి వెళ్దాం. వాల్మార్ట్ ఖచ్చితంగా రియాక్టే, 100% నాకు తెలుసు వాల్మార్ట్ రియాక్ట్ అని. ఓకే, ఇప్పుడు కోపైలట్కి వెళ్దాం. కోపైలట్ ఇంకేదైనా వెబ్సైట్. 1 second, ఐఎమ్ లాగింగ్ ఇన్. మైక్రోసాఫ్ట్ కోపైలట్, ఇది దేంట్లో డెవలప్ చేశారో చూద్దాం. ఇది రియాక్ట్ లోనే డెవలప్ చేశారు. ఓకే, యాంగులర్ ఏదన్నా వస్తుందా అని చూస్తున్నా. ఇంకేది చూద్దాము, గిట్ హబ్బే చూద్దాం. ఓకే, గిట్ హబ్ దేంట్లో డెవలప్ చేశారో చూద్దాం. ఇది కూడా రియాక్టే, ఇవన్నీ రియాక్ట్ లోనే డెవలప్ చేశారు అంటే నీకు అర్థమైపోద్ది ఇక్కడ. సో ఇది కాదు, ఇంకేది చూద్దామబ్బా, గూగుల్ జెమినీ చూద్దామా, ఖచ్చితంగా రియాక్ట్ లో చేసిండ్రు. ఖచ్చితంగా చేయరు. ఇట్స్ ఎ గూగుల్ ప్రోడక్ట్, డస్ నాట్ అపియర్ టు బి రియాక్ట్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రైట్ క్లిక్ అని ఇన్స్పెక్ట్ కొట్టండి. చూడండి, రౌటర్ అవుట్లెట్. రౌటర్ అవుట్లెట్ అంటే ఏంది? యాంగులర్. అర్థమైందా? మ్యాట్ సైడ్ నావ్ కంటెంట్, మ్యాట్ సైడ్ నావ్ కంటైనర్ అంటే యాంగులర్. ఇది యాంగులర్. ఇట్స్ ఎ గూగుల్ ది రియాక్ట్ ఎందుకు వాడతారు? గూగుల్ దే వాడతారు. గూగుల్ ఈజ్ యాంగులర్, గూగుల్ ఈజ్ డెవలప్డ్ యాంగులర్, గూగుల్ డెవలప్డ్ యాంగులర్. దీన్ని యాంగులర్ తోనే చేస్తారు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సైడ్ నావిగేషన్, టాప్ నావ్ బార్ యాక్షన్స్, మెయిన్ చాట్ యాప్ ng host, you got it. This is Angular ng version. Are you getting my point? This is Angular. That all Google products are developed in Angular. Okay, మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఆబ్వియస్లీ రియాక్టే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళదే కదా రియాక్ట్. దట్ ఈస్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, అలాగా యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ డెవలప్డ్ బై వాట్. ఓకే, దట్ ఈస్ ఫైన్, రైట్? మళ్ళీ మెటీరియల్ ఓపెన్ చేసి వస్తున్నా. యా, సో కీ ఫీచర్స్ వచ్చి ఇట్స్ ఏ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. సో బేసికల్ గా రియాక్ట్ అనే లోగో ఇదైతే, కరెంట్ రియాక్ట్ వర్షన్ 19 ఏమో రన్ అవుతుంది, 18 19 అనుకుంటా. సో రియాక్ట్ ఈస్ ఫాస్టర్, ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ అన్ అల్గారిథం. ఆ అల్గారిథం వచ్చి మెమోయిజేషన్. సో ఇక్కడ నీకేమవుద్దంటే ఇట్ విల్ మెమరైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు యాక్చువల్గా మనకు రియల్ డామ్ ఉంది. రియల్ డామ్ అంటే ఏంది? ఇదే కదా, మీరు ఏదైతే ఓపెన్ అయిందో అది రియల్ డామ్. ఆ డామ్ ఎలిమెంట్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, దీన్ని రియల్ డామ్.
రియాక్ట్ ఏం చేస్తుందంటే దీనికి ఒక కాపీ క్రియేట్ చేసుకుంటది వర్చువల్ డామ్ అని. వర్చువల్ డామ్ అనేది మీకు ఇక్కడ ఉండదు, రియాక్ట్ లో ఉంటది. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ అనేది రియల్ డామ్ అయితే అది డామ్ ట్రీలోనే ఉంటది, మీకు తెలుసు కదా. దానికి రియల్ డామ్ కి వర్చువల్ డామ్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటే ఇట్స్ ఎ కాపీ ఆఫ్ ద రియల్ డామ్. ఏదైనా చేంజ్ అయినప్పుడు, ఇప్పుడు ఈ రెండు చేంజ్ అయ్యాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పారాగ్రాఫ్ ఇది పారాగ్రాఫ్, ఈ రెండు చేంజ్ అయినప్పుడు వర్చువల్ డామ్ కి అప్లై చేసి డైరెక్ట్ గా రియల్ డామ్ కి ప్యాచ్ చేస్తుంది. మీన్స్ ఇట్స్ ఫాస్టర్ దెన్ యాంగులర్. దట్ ఈస్ వై రియాక్ట్ ఈస్ మోర్ పాపులర్ అండ్ యూజింగ్ ఇన్ ద లైట్ వెయిట్ అప్లికేషన్స్, నాట్ ఇండస్ట్రీ లెవెల్ ఎంటర్ప్రైజ్ లైసెన్స్ ఉండే అప్లికేషన్స్. అంటే లైసెన్స్ ఉండే ప్రోడక్ట్స్ కి వాడరు, కానీ ఇలా మన పబ్లిక్ లో ఓపెన్ లో ఉండే వెబ్సైట్స్ అన్నిటికి రియాక్ట్ వాడతారు. ఓకే, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ కన్సర్న్. రియాక్ట్ ఈస్ లైట్ వెయిట్ కదా, సో అలా అన్నమాట. ఈవెన్ సేనక్ 360 ఓపెన్ చేయి నువ్వు, సేనక్ 360 ఈస్ ఆల్సో రియాక్ట్. నేను రియాక్ట్ లోనే డెవలప్ చేసా ఇది. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో అంటే రియల్ డామ్ కి ఒక కాపీ పెట్టుకుంటది వర్చువల్ డామ్. దాంట్లో అప్డేట్ అయిన చేంజెస్ దానికి అప్డేట్ చేసి తర్వాత డైరెక్ట్ గా రియల్ డామ్ కి ప్యాచ్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ మెమోరైజేషన్. ఇట్ విల్ మెమోరైజ్ ద చేంజెస్. ఓకే, దట్ వి విల్ కాల్డ్ యాజ్ రియల్లీ రీకాన్సిలేషన్ అల్గారిథం. ఇది క్వశ్చన్. Which algorithm it is using? Reconciliation algorithm, which will internally use memoization. It will memorize the previous and current value and update the real DOM. అందువల్ల అది చాలా ఫాస్టర్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుంది అందరికి? దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఫాస్టర్. ఓకే, సో దీని సింటాక్స్ ఎలా ఉంటే జావా స్క్రిప్ట్ ని HTML లోపల రాస్తే రియాక్ట్ JSX అంటాం మనం. ఓకే, అది వస్తుంది మీకు నెక్స్ట్ మాడ్యూల్లో, నో ఇష్యూస్. అంటే మీరు ఎలా రాస్తారు తెలుసా? అదే అక్కడ ట్విస్ట్. ఇప్పుడు వరకు మీరు ఎలా రాశారు, HTML ఒక దగ్గర, CSS ఒక దగ్గర అలా రాశారు కదా, ఇప్పటి నుంచి అలా రాయాలి రియాక్ట్ లో. ఇక్కడ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవుతారు, బట్ డోంట్ వరీ. HTML అదే జావా స్క్రిప్ట్ HTML కలిపి రాస్తారు మీరు ఇప్పుడు. ఓకేనా, చూపిస్తా ఎలా రాస్తారు. ఐ విల్ క్రియేట్ ఎ ఫంక్షన్. ఓకే, నేను ఇక్కడ కాదు విజువల్ స్టూడియో కోడ్ లో రాస్తా. ఓకేనా, సో నేను సేనక్ 360లో 90 days ఫ్రంట్ ఎండ్ ప్లాన్ ఓపెన్ చేసి రియాక్ట్ అది ఎలా రాస్తాము కోడ్ నేను మీకు చూపిస్తా. ఒకసారి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే HTML జావా స్క్రిప్ట్ కలిపి రాస్తారు, అంటే టైప్ స్క్రిప్ట్ అని అనుకోండి. సో దాని ఫైల్ నేమ్ ఏమొస్తుందంటే నేను జస్ట్ app.tsx అని రాసిన. ఇచ్చి నీకు ఐకాన్ రియాక్ట్ ఐకాన్ ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. రియాక్ట్ ఐకాన్ వచ్చేసింది. ఫంక్షన్ యాప్ అని రాసి ఇక్కడ మీరు వేరియబుల్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ var ఏజ్ ఈక్వల్ టు 20 మీరు ఏమైనా ఇచ్చుకోండి. ఇక్కడ మాత్రం రిటర్న్ లో ఇలా మనం రాస్తాం. రిటర్న్ స్టేట్మెంట్ లో ఇలా మనం రాస్తాం అనమాట. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇలా రియాక్ట్ కోడ్ మనం రాస్తాం. రిటర్న్ ఫంక్షన్ లో ఇలా రాస్తాం. ఇది ఫంక్షనల్ కాంపోనెంట్. ఇక్కడ మనకి క్లాస్ కాంపోనెంట్ కూడా ఉంటుంది, క్లాస్ app1 అని. దాంట్లో రెండర్ అని రాసి దాని లోపల మనం ఇది రాస్తాం అనమాట. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇలా రాస్తాం. సో దీన్ని JSX అంటాం. అదే TSX అంటే టైప్ స్క్రిప్ట్ రాయొచ్చు, JSX అంటే జావా స్క్రిప్ట్ లో రాయొచ్చు. గాట్ మై పాయింట్? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అలా దాన్ని JSX అంటాం. మీకు అర్థమవుద్ది రాబోయే రోజుల్లో వాట్ ఈస్ JSX అంట. ఓకేనా, వాట్ ఇట్ జావా స్క్రిప్ట్ ప్లస్ HTML both is JSX. Performance wise it is having the real virtual DOM, that is why it's more performant. Reusable components మనకు తెలుసు, ఒకసారి ఒక ఫంక్షన్ కానీ ఒక క్లాస్ కానీ క్రియేట్ చేస్తే we can reuse it further everywhere. SEO friendly సర్వర్ సైడ్ ఆప్టిమైజేషన్ అంటాం, దాని మీకు తెలుస్తుంది. ఇట్ ఈస్ ఈజీ టు లెర్నింగ్. క్లాస్ ప్లాట్ఫామ్ అంటే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అంటే వెబ్ మొబైల్ అన్నిట్లో యూజ్ చేస్తుంది, దట్ ఈస్ ఫైన్. వెన్ కమ్స్ టు రియాక్ట్ హిస్టరీ, రైట్, ఫస్ట్ 2013లో రియాక్ట్ 3 వర్షన్ 3, తర్వాత వర్షన్ 9, వర్షన్ 14, 15 నుంచి రియాక్ట్ 15, రియాక్ట్ 16 అట్లా వచ్చింది అనమాట. 16 లోనే 4 మేజర్ వర్షన్స్ వచ్చాయి. సో 16 ఈస్ ద మేజర్ అప్డేటెడ్ వర్షన్. ఇప్పుడు వరకు కూడా మనం 16 అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద రియాక్ట్ 16.8 ఫీచర్స్?
React hooks, this is the major change in the shift in the React. ఈ రెండు మనం వాడతాం, రియాక్ట్ హుక్స్ మనం వాడతాం, ఇవి వాడతాం మనం, ఇవన్నీ వాడతాం మనం బేసికల్ గా. ఓకే, కరెంట్లీ రియాక్ట్ 19 ఈస్ గోయింగ్ ఆన్. సో రియాక్ట్ 19 మీకు ఎలా తెలియాలి? react.dev అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి, రియాక్ట్ డెవ్. ఇఫ్ యూ ఓపెన్ దిస్ హియర్, so go learn React. Here we have installation. డైరెక్ట్ గా క్విక్ స్టార్ట్ కి వెళ్ళండి ముందే. సో ఇక్కడ మీకు కరెంట్ వర్షన్ ఉంది, ఈ వర్షన్ చేంజెస్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. 16, 17, 18, కరెంట్ వర్షన్ 19.2 ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా? రియాక్ట్ న్యూ చేంజెస్, మన ప్రామిసెస్, సెట్ టైమ్అవుట్స్, ఇవన్నీ ఆటోమేటిక్ అప్డేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ట్రాన్సిషన్ API, న్యూ రియాక్ట్ DOM.render అనే మెథడ్, ఇవన్నీ రియాక్ట్ 18 లో వచ్చాయి. ఓకేనా? గాట్ ఇట్. ఇవన్నీ అసలు ఇవేంటి ట్రాన్సాక్షన్, ఇవన్నీ పక్కన పెట్టండి, బట్ స్టిల్ మీకు వస్తాయి ఇప్పుడు ప్రెజెంట్. అంటే ఆ ఫీచర్స్ అన్ని మీకు నెక్స్ట్ అర్థమవుతాయి, కానీ రియాక్ట్ వర్షన్ లో అవి చేంజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మాడ్యూల్లో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు సెటప్ చేద్దాం. ఓకేనా? సెటప్ డౌన్లోడ్ చేస్తాం ఈ మెటీరియల్, అంటే మాడ్యూల్ 2. సో అది చేయాలంటే ఫస్ట్ వీ వాంట్ టు డూ Node.js సెటప్. గో టు Node.js వెబ్సైట్, నేను ఇక్కడ క్లియర్ గా ఇచ్చా. సో Node.jsకి వెళ్ళి లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ డౌన్లోడ్ చేయండి, ఏది పడితే అది చేయొద్దు. ఓకేనా? గెట్ Node.jsకి వెళ్ళి ఇక్కడ లేటెస్ట్ స్టేబుల్, ఈఓఎల్ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్, అది వద్దు మీకు. ఓకే, లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ చాలా రోజులు ఉంటుంది, యూ కెన్ యూజ్ దట్. 24.18.0 అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇది యూ కెన్ సెలెక్ట్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్, MSI, అండ్ యూ కెన్ ఇట్. Or if it is not for Windows, if it is for Mac OS, you can download .pkg and you can execute it. Okay, that is fine, that is good, no issues. Adi download ayyaka you can select Node.js. You have the Node.js command prompt, correct? Elli node-v and enter cheyandi, you have the version, and also you have npm-v. Ippudu npm ante endo chepta. Okay na? సో npm.js అని ఒక వెబ్సైట్ ఉంటుంది. npm మీన్స్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. నేను ఇప్పుడు రియాక్ట్ ఇన్స్టాల్ చేయాలి. రియాక్ట్ ఈస్ ఆల్సో ఏ ప్యాకేజ్ ఐ వాంట్ టు ఇన్స్టాల్, బట్ Node.js will have node package manager that will able to maintain the packages of the node. ఇవన్నీ Node.js మీద రన్ అవుతుంటాయి, అందువల్ల మనం ఇట్స్ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్. అందువల్ల మనం జావాస్క్రిప్ట్ లైబ్రరీస్ కానీ ఏవైనా సరే npm.js నుంచి ఇన్స్టాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేయాలంటే టెక్స్ట్ టు స్పీచ్ ఆర్ స్పీచ్ టు టెక్స్ట్ లైబ్రరీ ఇన్స్టాల్ చేయాలా. ఓకే, స్పీచ్ టు టెక్స్ట్ లైబ్రరీ మనకి ఏది ఉన్నాయి అవైలబుల్ గా చూడండి, సెర్చ్ చేయండి. npm లో సోనిక్స్ ఉంది, స్పీచ్ టు టెక్స్ట్ వెబ్, అంటే వెబ్సైట్ లో నువ్వు మాట్లాడితే అది టెక్స్ట్ గా మారాలి, అర్థమైందా? వాయిస్ టు టెక్స్ట్. ఓకే, యూ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. అది ఎలా అంటే npm ఇన్స్టాల్ అని చేసి ఈ వెబ్సైట్ ఈ లింక్స్ అన్ని వాడేసి యూ కెన్ ఏబుల్ టు గివ్ ఇట్, దాని API కి ఇవ్వాలి. ఆ API కి ఇవ్వాలంటే దానిలో లాగిన్ అవ్వాలి. అవన్నీ ఇచ్చిన తర్వాత యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్. స్టాప్, క్యాన్సిల్ ఇలా వాడొచ్చు. దాన్ని ఇన్స్టాల్ చేయాలంటే npm ఇన్స్టాల్. అలాగే మీరు ఈ ప్రపంచంలో ఏ ప్యాకేజ్ అయినా సరే HTML టు PDF కన్వర్టర్, ఓకే, అది కూడా కావాలి అంటే దానికి ఎవరో ఒకరు లాజిక్ రాసుంటారు, దాన్ని ఇక్కడ రిలీజ్ చేస్తుంటారు. ఇలాంటిది మనం ఎలా రిలీజ్ చేయాలో మనం కూడా లాస్ట్ లో చూద్దాం. గాట్ ఇట్? అర్థమైందా? సో ఇప్పుడు ఈ HTML ని ప్రింట్ చేస్తే PDF లా కన్వర్ట్ చేస్తున్నారు, దానికి ఎలా కోడ్ రాయాలి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అది ఓపెన్ సోర్స్ అయితే దాన్ని క్లోన్ చేయాలా, దానికి ఎలా అప్డేట్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి దేర్. స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి, కోడ్ కూడా ఉంటుంది ఇక్కడ, ఎగ్జాంపుల్ కోడ్ కూడా ఇస్తారు ఇక్కడ. గాట్ ఇట్? దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అలాగే యూ వాంట్ టు ఇన్స్టాల్ ద రియాక్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, రియాక్ట్ కరెంట్ వర్షన్ ఏంది 19.2.7. 2 days అగో వచ్చింది ఈ వర్షన్. ఓకేనా? సో యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఎన్ని వర్షన్స్ ఉన్నాయి రియాక్ట్ లో చూడండి, 19.2 లేటెస్ట్. దానికి ముందు ఇవన్నీ వచ్చాయి, దానికి ముందు ఇది వచ్చింది ఎప్పుడు, బ్యాక్ రిపోర్ట్. దానికి ముందు మళ్ళీ 19.3, మళ్ళీ 2 days అగో ఇవన్నీ వచ్చాయి. చాలా వర్షన్స్ ఉన్నాయి.
ఓకే. ఎక్స్‌పెరిమెంటల్ వచ్చింది. చాలా వచ్చాయి. ఎక్స్‌పెరిమెంటల్ అంటే కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అని చూస్తారు చాలా సార్లు. ఇది ఇన్‌స్టాల్ అయింది. తర్వాత చాలా ఉన్నాయి. లేటెస్ట్‌దే ఇన్‌స్టాల్ చేసుకోండి మనం. 2 డేస్ అగో కొత్త వెర్షన్ వచ్చింది. ఓకేనా? అదే ఇన్‌స్టాల్ చేసుకుందాం. ఎన్‌పీఎం ఐ రియాక్ట్ అయినా చేయొచ్చు. ఓకే. నార్మల్ అయినా చేయొచ్చు. దానికంటే ముందు మీకు యాక్చువల్‌గా రియాక్ట్ యాప్ ఇన్‌స్టాల్ చేయాలంటే ఇన్‌స్టాలేషన్స్‌కెళ్ళండి. క్రియేట్ రియాక్ట్ యాప్. సో ఇది ఎన్‌పీఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అని మీరు ఎంటర్ చేయాలి. సో దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు గెట్ ద రియాక్ట్. సో ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేసి నేనేం చేస్తానంటే డు నాట్ సేవ్ ఇట్. నేను ఒక ఫోల్డర్ తీసుకుంటా. ఓకే. ఇక్కడ రియాక్ట్ ప్రాజెక్ట్స్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నా. రియాక్ట్ ప్రాజెక్ట్స్ ఓకే. ఐయామ్ ఎంటరింగ్ ఇట్. ఇక్కడ నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేస్తా. ఓకేనా? సీఎండీ. I will say node-v means we have node installed. npm-v we have npm installed. అంతా క్లియర్‌గా ఉంది. We enter clear. ఓకే. దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే npx క్రియేట్ రియాక్ట్ యాప్ అట్ ద రేట్ ఆఫ్ లేటెస్ట్ అంటే లేటెస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో అది తీసుకొని అది ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేస్తది. యూ వాంట్ టు ప్రొసీడ్ రియాక్ట్ విత్ 5.1.0 యెస్. క్రియేట్ రియాక్ట్ యాప్ వెర్షన్ వచ్చి 5.1.0 దట్స్ ఇట్. ఓకే. అది తీసుకొని ఇట్ విల్ ఇన్‌స్టాల్ ఇట్. సో ఇప్పుడేందంటే ఎన్‌పీఎక్స్ క్రియేట్ ఈ రియాక్ట్ యాప్ ఓకే. కానీ దానికి ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి గదా! మనం ఇవ్వల. ప్రాజెక్ట్ నేమ్ ఇస్తామంటే సేనక్ ప్రాక్టీస్ అని ఇస్తా. ఇది ప్రాజెక్ట్ నేమ్ ఓకే. అంటే రియాక్ట్ ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్‌లో ఈ ఫోల్డర్‌తో రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతది. ఇప్పుడొస్తది జూడు పర్ఫెక్ట్‌గా. యెస్ ఐ వాంట్ టు ప్రొసీడ్. వై? యెస్. ఆహ్, సో నేమింగ్ కన్వెన్షన్ ఏందంటే అప్పర్ కేస్ ఉండకూడదిక్కడ. ఓకే. కెనాట్ లో లాంగర్ క్యాపిటల్ లెటర్స్. అప్పుడు స్మాల్ లెటర్స్ ఇవ్వు. యాంగులర్‌లో ఇవ్వచ్చు. దీంట్లో ఇవ్వకూడదు. అయినా దాంట్లో ఇచ్చినా సరే అది ల లోవర్ కేస్‌కే ఎళ్తది. ఓకేనా? చూడండి ఇప్పుడు క్రియేట్ అవుతుంది చూసాను. రియాక్ట్ డాము, రియాక్ట్ స్క్రిప్ట్స్, సీఆర్ఏ టెంప్లేట్ ఇవన్నీ 4 వస్తున్నాయి. రియాక్ట్ ఈస్ ద మెయిన్, రియాక్ట్ డామ్ ఈస్ ఫర్ డామ్ రెండరింగ్, రియాక్ట్ స్క్రిప్ట్స్ ఫర్ రన్నింగ్ ద అప్లికేషన్, సీఆర్ఏ టెంప్లేట్ ఇస్ ద యాక్చువల్ టెంప్లేట్ ఆఫ్ ద రియాక్ట్. ఇట్ ఈస్ సపోర్టింగ్ దట్. సో ఈ 4 లైబ్రరీస్ వస్తున్నాయి బై డిఫాల్ట్‌గా. అది ఏంటి? ఎలా వచ్చింది? దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసింది? అన్నీ మనకు తెలుస్తది ఇప్పుడు. నో ఇష్యూస్. ఈలోపు మనం ఇక్కడికెళ్దాం. మెటీరియల్‌లోకి. ఎక్కడున్నాం మనం? వన్ సెకండ్. విల్ గో అండ్ డౌన్‌లోడ్ దిస్ రైట్. సో మనం నోడ్ చెక్ చేసాం. ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ ఆల్రెడీ మనకు కావాల్సుంటే అయిపోతది. ఇక్కడ ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ మనం చేయాలంటే చేసుకోవచ్చు. వస్తది మనకు దాని గురించి వస్తదనమాట. జస్ట్ చెక్ చేస్తున్నా ఏమేమున్నాయి. ఇప్పుడు బెస్ట్ ఐడీస్ ఫర్ రియాక్ట్ జేఎస్ ఆల్వేస్ వీఎస్ కోడ్. వీఎస్ కోడ్, వెబ్‌స్ట్రామ్ ఇంకొకటి గూడా ఉంది. సబ్లైమ్ టెక్స్ట్. కానీ వీఎస్ కోడ్ ఈస్ ద పవర్‌ఫుల్. మనం అదే వాడుతున్నాం. నో ఇష్యూస్ ఇన్ దట్. ఓకే. చూడండి ఎన్‌పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ మై యాప్. ఇప్పుడు మనం అది చేసామా? ఇది చేసిన తర్వాత ఇది పబ్లికేషన్ లోడ్ అవుతది. అది కంటిన్యూ చేద్దాం. ఓకే. గో దేర్. 1 second. There is an issue here. I'll go to Java full stack. I'll go to React. Okay, fine. Okay, fine. Save చేద్దాం.
సో ఇక్కడ ఉన్నాం కదా, దట్ ఈస్ ఫైన్. సో లెట్స్ సి వేర్ వి ఆర్. చూడండి ఇప్పుడు మీకు ఏమైందంటే ఇక్కడ ఇట్స్ యాడింగ్ ప్యాకేజెస్. మనం ఏదైతే ఇప్పుడు ఎంటర్ చేసామో క్రియేట్ రియాక్ట్ యాప్, సేనక్ ప్రాక్టీస్ అని క్రియేట్ అయింది. గాట్ ఇట్. లెట్ ఇట్ లోడ్. గాట్ ఇట్. సో ఇప్పుడు ఏమంటుందంటే ఎన్పిఎం స్టార్ట్, ఎన్పిఎం రన్ బిల్డ్, ఎన్పిఎం టెస్ట్, ఎన్పిఎం రన్ ఇవన్నీ ఉన్నాయి. సో అదేమంటుందంటే ఇవన్నీ కమాండ్స్ యూజ్ చేసి యూ కెన్ బిల్డ్ అప్లికేషన్ అండ్ యూ కెన్ స్టార్ట్ ద అప్లికేషన్ డెవలప్మెంట్ సర్వర్ అని చెప్పొచ్చు. డెవలప్మెంట్ అంటే లోకల్ సిస్టమ్, నీ సిస్టంలో నువ్వు డెవలప్ చేసే సర్వర్ని డెవలప్మెంట్ సర్వర్ అంటాం. సో సర్వర్ అంటే ఇట్ విల్ సర్వ్ ద రిక్వెస్ట్, అంటే వెబ్సైట్ని లోడ్ చేయడానికి సర్వర్ విల్ సర్వ్ ద రిక్వెస్ట్. మీరు ఏదైతే లోడ్ చేస్తారో ఎవ్రీ టైం దాన్ని రిక్వెస్ట్ అంటాం. యు ఆర్ రిక్వెస్టింగ్ టు ఓపెన్ ద పేజ్. ఇవన్నీ ఈ కమాండ్స్ ద్వారా జరుగుతాయి. సో దాన్ని పక్కన పెట్టండి. బట్ ఇప్పుడు రియాక్ట్ అనే ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్లో సేనక్ ప్రాక్టీస్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ అయింది కదా, మనం చేసాం కదా. చూడండి, వి క్రియేటెడ్ ప్రాజెక్ట్ ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ లేటెస్ట్ అంటే లేటెస్ట్ వర్షన్ తీసుకొని ఈ ఫోల్డర్తో ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. అదే నేమ్, ప్రాజెక్ట్ నేమ్. సో ఇప్పుడు గో టు సిడి సేనక్ ప్రా అని చెప్పి ట్యాబ్ ఎంటర్ చేస్తే అదొక్క ఫోల్డరే ఉంది కాబట్టి నేమింగ్ కన్వెన్షన్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎంటర్ చేసి కోడ్ స్పేస్ డాట్, నేను జస్ట్ ఎంటర్ చేస్తాను. ఓకేనా, దాని ముందు ఏమన్నా ఉంటే క్లోజ్ చేస్తా. ఇది ఒకటే ఉంది ఇప్పుడు. ఐ విల్ ట్రస్ట్ ప్లస్ సింబల్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా అంటే ఇవన్నీ క్లోజ్ చేస్తున్నా. ఇది ఫోల్డర్ స్ట్రక్చర్ రియాక్ట్. ఇదేంటంటే readme.md అంటే ఇప్పుడు నువ్వు ఈ ప్రాజెక్ట్ ఎవరికైనా ఇచ్చావనుకో, గిట్ హబ్ లో పోస్ట్ చేసావనుకోండి, చేసినప్పుడు దీన్ని ఎలా రన్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి అని స్టెప్స్ అనమాట. ఎన్పిఎం స్టార్ట్, ఎన్పిఎం టెస్ట్, ఎన్పిఎం రన్, బిల్డ్ అనమాట. బై డిఫాల్ట్ లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ 3000 లో లోడ్ అవుద్ది. 3000 ఎందుకు లోడ్ అవ్వాలి, అసలు పోర్ట్ నెంబర్ ఏంది అనేది నెక్స్ట్ స్టెప్స్ లో వస్తాయి. బట్ స్టిల్ చెప్తున్నా, ప్రెసెంట్ వినండి. సో రీడ్మీలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఈ యాప్ను సెట్ చేసుకోవడానికి. గాట్ ఇట్. ఆ రీడ్మీ మీకు ఎలా చూపించాలంటే ఏదైనా ఒక గిట్ హబ్ ఓపెన్ చేయండి. నాకు ఒక సెటప్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సెట్ ఓపెన్ క్లా, ఏదో ఒకటి ఓపెన్ క్లా అని చెక్ చేశా. రిపోజిటరీస్ ఓపెన్ క్లా అనేది ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ ఓఎస్ అనమాట, ఏజెంటిక్ ఓఎస్. ఓకే, సో దీన్ని నేను సెట్ చేసుకోవాలంటే నాకు సెటప్ ఏంది, ఇది readme.md అంటే ఇక్కడ ఏ ఫైల్ ఏదైతే ఉందో అది readme.md. ఓకే, దీంట్లో ఏముందంటే ఎన్పిఎం ఇన్స్టాల్ ఓపెన్ క్లా లేటెస్ట్ ఇలా సెట్ చేసిన తర్వాత దీన్ని సెటప్ చేయాలి. తర్వాత దీన్ని గేట్వే ఓపెన్ చేయాలి. ఈ తర్వాత ఈ కమాండ్స్ ఇస్తే యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ అని ఉంది. ఓకేనా, తర్వాత యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్ సెటప్. అంటే ఈ సెటప్ మొత్తం ఇఫ్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఇక్కడ ఇచ్చింది అది ఎప్పుడు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు హైగా వెళ్ళింది అనమాట. ఓకే, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు చాలా హైప్ లో వెళ్ళింది. మే జూన్ చాలా తక్కువ వెళ్ళింది అనమాట. అంటే అందరికి ఆల్రెడీ తెలిసింది అనమాట. ఓకే, ఎంతమంది కాంట్రిబ్యూట్ చేశారు, ఎంతమంది కోడ్ రాశారు దీనికి, రాసిన వాళ్ళ ప్రతి ఒక్కరి ఫోటోలు ఇక్కడ ఉంటాయి. మనం ఫోటోలు కూడా ఉంటాయి. మనం కూడా రాయొచ్చు అనమాట. ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే సెట్ చేసుకోవచ్చు. దాన్ని ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అంటాం. ఓకే, ఇక్కడ ఉంటాయన్నమాట కాంట్రిబ్యూటర్స్ ఇష్యూస్ అని. చూడండి ఇవన్నీ స్టార్స్ చూడండి, 381K స్టార్స్. సో అలాగా readme.md సిగ్నిఫికెన్స్ అది అర్థమైంది కదా. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సెక్యూరిటీ అండ్ క్వాలిటీకి వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఇక్కడ వల్నరబిలిటీస్ ఏమన్నా ఉన్నా చెక్ చేసుకోవచ్చు. దాన్ని మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకేనా, ఆ కాంట్రిబ్యూషన్ ఎలా చేయాలి చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. పోస్ట్ ఎన్వల్ శానిటైజర్ మిస్డ్ టు నోట్ చేసి కంట్రోల్ వేరియబుల్స్, ఇది మనం ఫిక్స్ చేయొచ్చు. ఓపెన్ క్లా మోడరేట్ నో నోన్ సివిట్ వీక్నెస్ మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఇక్కడ. గాట్ ఇట్. అదేం కాదు, దాని పక్కన పెట్టండి. ఓకేనా, దాన్ని ఓపెన్ సోర్స్ అంటాం. దాని పక్కన పెట్టేసేయండి. అంతవరకు readme.md. సో ఇప్పుడు ప్యాకెట్ డాట్ జేసన్ అంటే
ఇట్ ఈస్ ద మెయిన్ ఫైల్. మీరు ఏదైతే ఇన్‌స్టాల్ చేశారో డిపెండెన్సీస్ ఇందాక మనం ఇన్‌స్టాల్ చేసాం కదా! రియాక్ట్ డాటర్ డాము స్క్రిప్ట్స్ ఇవన్నీ. అవన్నీ డిపెండెన్సీస్‌లో ఉంటాయి. ఇన్‌స్టాల్ చేసిన లైబ్రరీస్ అన్ని డిపెండెన్సీస్‌లో ఉంటాయి. మీరిచ్చిన ప్రాజెక్ట్ నేము ఇక్కడ ఉంటది. మీరిచ్చిన వర్షన్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. స్క్రిప్ట్స్ అంటే మీరు అప్లికేషన్ రన్ చేయడానికి ఎన్‌పిఎం స్టార్ట్, ఎన్‌పిఎం రన్ బిల్డ్, ఎన్‌పిఎం టెస్ట్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు కదా! ఇవే. అవి స్క్రిప్ట్స్ అన్నమాట. అంటే మీరు నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ద్వారా రన్ చేస్తున్నట్టయితే ఓకే. నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఎన్‌పిఎం. అందువల్ల ఎన్‌పిఎం స్టార్ట్ అన్నప్పుడు స్క్రిప్ట్స్‌లోకెళ్ళి ఎన్‌పిఎం స్టార్ట్‌ని క్లిక్ చేస్తది. బిల్డ్‌ని క్లిక్ చేస్తది. టెస్ట్‌ని క్లిక్ చేస్తది. ఓకే. తర్వాత బ్రౌజర్ లిస్ట్. ఏమేమున్నాయి? ఏమేమొద్దు? నాట్ ఓపెన్ మినీ ఆల్. అన్నిటికి కాదు. క్రోము, ఫైర్‌ఫాక్స్, సఫారీకి మాత్రమే అని ఇచ్చామనుకోండి. లాస్ట్ 1 వెర్షన్ అంటే లేటెస్ట్ వెర్షన్ దానికంటే ముందు అనుకోండి. అట్లా. అన్నీ పెట్టొచ్చు. అన్నిటికి ఇవ్వచ్చు. నో ఇష్యూస్. అంటే మీరు సెటప్ జేసుకోవాలి ఇవన్నీ. ఓకే. తర్వాత ప్యాకేజ్.లాగ్.జేసన్. లాగ్.జేసన్ అంటే మనం ఏవైతే ప్యాకేజ్‌లో ఇన్‌స్టాల్ చేసామో లైబ్రరీసు, ఆ ప్రతి ఒక్క లైబ్రరీ అది ఎక్కడి నుంచి దాని వెర్షన్ ఏంటి? అది ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ అయింది. చూడండి రిజిస్ట్రీ.npm.js.org దాని లోపల ఈ ఫోల్డర్‌లో ఈ ఫైల్ టీజీజెడ్ అనే ఫైల్ ద్వారా దాని ఇంటిగ్రిటీ హాష్ వాల్యూ ఇది. అది డౌన్‌లోడ్ చేసుకుంది ఈ వెర్షన్. ఈ డౌన్‌లోడ్ చేసినన్ని ఎక్కడుంటాయో చెప్తా ఇప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేబుల్ అనుంది. ఈ బేబుల్ అనే వెర్షన్ ఎంత 7.29.7 డౌన్‌లోడ్ అయింది. దానికి ఇంటర్నల్‌గా ఇంక ఏదైనా దేని మీదైనా డిపెండ్ అయ్యుంటే దాని డిపెండెన్సీస్ మళ్ళీ ఇక్కడొస్తాయి. ఓకే. అవి మనం ఎలా చూడాలి? @బేబుల్ గదా! ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ అనేది నోడ్ ప్యాకేజ్ అండ్ మేనేజర్ డౌన్‌లోడ్ చేసినవన్నీ మాడ్యూల్స్ అన్నీ ఇక్కడుంటాయి. ఇప్పుడు బేబులే గదా! బేబుల్‌కెళ్ళండి. బేబుల్‌లో ఏంటి కోడ్ ఫ్రేమ్. కోడ్ ఫ్రేమ్ అంటే ఇదే గదా! ప్రతి దానికి ప్యాకెట్.json ఉంటది. అది ఏ వెర్షను, దాని మళ్ళా డిపెండెన్సీస్ ఏంటి? ఈ మూడే గదా! మనం చూసాం గదా! కావాలంటే చూడండి. ఈ మూడే గదా! చూడండి. కోడ్ ఫ్రేమ్‌లో గూడా ఈ మూడే గదా! సో, థట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో, మీరేదైతే ఇన్‌స్టాల్ చేశారో అవన్నీ ప్యాకేజ్.లాగ్.jsonలో ఉంటాయి. ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసింది, ఏ వెర్షన్ అని. అవన్నీ డౌన్‌లోడ్ చేసినవన్నీ నోడ్ మాడ్యూల్స్‌లో సేవ్ అయుంటాయి. ఓకే. సో, ఇప్పుడు నోడ్ మాడ్యూల్స్ లేకపోతే అప్లికేషన్ రన్ అవ్వదు. ఎందుకంటే మీరు డౌన్‌లోడ్ చేసిన లైబ్రరీస్ ప్రతి ఒక్కటి నోడ్ మాడ్యూల్స్‌లో ఉంటాయి. నోడ్ మాడ్యూల్స్ లేకుండా అప్లికేషన్ రన్ అవ్వదు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అందుకే నోడ్ మాడ్యూల్స్ మీరు లోకల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి యూజింగ్ ఎన్‌పిఎం ఇన్‌స్టాల్. ఆల్రెడీ అది ఇన్‌స్టాల్ చేసేసిందిప్పుడు. కాబట్టి ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ కవర్డ్ అని జెప్పి నీకు మెసేజొస్తది. ఓకే. ఆల్రెడీ అప్ టు డేట్. అర్థమైందా? అప్ టు డేట్ వచ్చింది గదా! అప్ టు డేట్ అనొచ్చింది. ఒకవేళ నేను ఇది డిలీట్ చేసేస్తే? ఇప్పుడు ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ అవుతది కావాలంటే చూడండి. పూర్తిగా డిలీట్ అవ్వడానికి టైం పడతదది. అది 300-400 ఎంబీ ఉంటది. లెట్ ఇట్ డిలీట్. డిలీట్ అయిపోయిందా? ఇప్పుడు ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ కొడితే ప్యాకెట్.jsonలో ఉన్న డిపెండెన్సీస్ అన్నీ ఇప్పుడు డౌన్‌లోడ్ అయ్యి నోడ్ మాడ్యూల్స్ డౌన్‌లోడ్ అవుతాయి ఎవ్రీ టైమ్ గుర్తుపెట్టుకోండి. అర్థమైంది గదా! ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ జేస్తున్నా. మళ్ళీ డిలీట్ చేస్తున్నా. మీకొకటి చూపిస్తా. ప్యాకేజ్.లాగ్.json గూడా డిలీట్ చేస్తా. అది ఎప్పుడొస్తది? నోడ్ మాడ్యూల్స్ ఇన్‌స్టాల్ అయ్యేటప్పుడొస్తది. ఒకసారి క్రియేట్ అవుతది. ఓకేనా? కావాలంటే చూడండి. నోడ్ మాడ్యూల్స్ ఇన్‌స్టాల్ అయ్యేటప్పుడు ప్యాకేజ్.jsonలో ఉన్నవన్నీ ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ అయ్యాయనేది లాక్‌లో పెడతదనమాట. చూడు ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతది ప్యాకేజ్.లాగ్. మనం మాన్యువల్‌గా రాసేదేముండదు ప్యాకేజ్. డౌన్‌లోడ్ అయిన సమాచారం మొత్తం ప్యాకేజ్ లాక్‌లో ఉంటదనమాట. ఇట్ విల్ బి లాకింగ్ దట్. అండర్‌స్టాండ్? చూడండి కావాలంటే. వెరీ బ్యూటిఫుల్. వెరీ బ్యూటిఫుల్. చూడండి. లెట్ ఇట్ లోడ్.
Let it download, okay. And in the same load account. సో ఈలోపు ఇంకో కాన్సెప్ట్ చదువుదాం, ఓకేనా? చూద్దాం ఏదైనా ఉందేమో. నాకు తెలిసి ఇంక ఇప్పుడు రన్నింగే అనమాట. అనాటమీ కూడా నేను ఇప్పుడు ఓకే అనాటమీ చెప్తా. సో ప్యాకెట్ డాట్ జేసన్ లాక్ డిపెండెన్సీస్ అయ్యాయి కదా. దాని తర్వాత మీకు నేనేం చెప్తానంటే ఎస్ఆర్సి గిట్ ఇగ్నోర్ అంటే ఇప్పుడు నేను నోడ్ మాడ్యూల్స్ తీసేసాను అనుకోండి, అంటే నోడ్ మాడ్యూల్స్ కూడా నేను గిట్లో పుష్ చేయాలని, అంతేనా? అవి పుష్ చేయబడలే. ఎన్పిఎం ఇన్స్టాల్ నువ్వు ఏ సిస్టంలో ఎంటర్ చేసి ఆ సిస్టంలో రావాలి. లేదంటే 400 MB 500 MB ఎవ్రీ టైమ్ యూ నో నీడ్ టు డూ ఇట్. రిమెంబర్ దిస్ పాయింట్. అందువల్ల ఇది ఇగ్నోర్ చేస్తే మీకు గిట్లో ట్రాక్ అవ్వదు, బిల్డ్ ఫైల్ ట్రాక్ అవ్వదు, కవరేజెస్ ఇంక ఇవన్నీ అవసరం లేదనమాట. అందువల్ల గిట్ ఇగ్నోర్ లో పెడితే అవి ట్రాక్ అవ్వవు, అవి మీరు కమిట్ కూడా చేయలేరు. ఓకే. తర్వాత ఎస్ఆర్సిలో మెయిన్ అనమాట సెటప్ యూటిలిటీస్. ఇది టెస్టింగ్ సెటప్ అనమాట, యూనిట్ టెస్టింగ్ అంటారు. అది మీకు తెలుస్తుంది రాబోయే రోజుల్లో, ప్రెజెంట్ వదిలేయండి. వెబ్ యూటిల్స్ ఎంట్రీ పాయింట్ అనమాట వెబ్సైట్ కి. సో యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్. బట్ ఇది డిఫాల్ట్ గా ఇది ఇలా ఉంచేసేయండి, నో ప్రాబ్లం. మీకు ఇప్పుడు అర్థం అవ్వదు. ఇది లోగో, మీరు వెబ్సైట్ కి లోగో సెట్ చేయాలి కదా. అది ఎలాంటిదంటే ఇక్కడ ఇలా ఉంది కదా, ఈ వెబ్సైట్ కి ఇలా ఉంది కదా, ఇక్కడ ఐకాన్ లింక్ హెచ్రెఫ్, లింక్ ఐకాన్, రిలేషన్ ఐకాన్, అదే అన్నమాట ఇది లోగో. index.js ఇక్కడ ఎంట్రీ ఫైల్ అనమాట. సో index.js ఏం చేస్తుందంటే మనం తీసుకున్న app.js ఏదైతే ఉందో దాని లోపల చూడండి ఫంక్షన్ అని రాసి దాని లోపల వీఆర్ రిటర్నింగ్ HTML, రైట్? ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత index.js లో మనం ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ రెండర్ చేస్తున్నాం. ఎలా రెండర్ చేస్తున్నాం? document.getElementById రూట్, అది ఎక్కడుంది? పబ్లిక్ లో index.html లో ఉంటది అనమాట. చూడండి ఇది రూట్ కదా ఐడి. దీన్ని మీరు గెట్ ఎలిమెంట్ బై ఐడి తెచ్చుకొని index.js లో దానికి రూట్ ఎలిమెంట్ కి మీరు ఈ యాప్ రెండర్ చేస్తున్నాం. ఈ యాప్ గాట్ ఇట్. ఈ యాప్ లోనే మీకు లోగో ఉంది. ఆ లోగో రొటేట్ అవుతుంటది. కావాలంటే చూడండి, ఈ క్లాస్ నేమ్ కి సిఎస్ఎస్ ఉంటది. ఎక్కడ ఉంటది? index.css లో ఉంటది. ఇక్కడ కాదు, ఎక్కడ ఉంది? చూడండి యాప్.css ఉంది కదా, ఇక్కడే కదా యాప్.css ఉంది. ఇక్కడ కీ ఫ్రేమ్స్ లో మీకు రొటేట్ అవుతా ఉంది చూడండి. యాప్ స్పిన్ ఫ్రమ్ 0 degrees to 360 degrees. చూడండి రొటేట్ అవుతుంది. ఇప్పుడు నేను అప్లికేషన్ రన్ చేయమంటారా? రన్ చేస్తాను. చూడండి npm స్టార్ట్, ఇట్ విల్ రన్ ద అప్లికేషన్. రియాక్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ ఎలా? ప్యాకెట్.json కి వెళ్ళండి. ఇక్కడ స్టార్ట్ ఏదైతే ఉందో అది ఇన్వోక్ ఏం చేస్తుంది? రియాక్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు అప్లికేషన్ లోడ్ అవుతుంది. ఆల్రెడీ లోడ్ అయిపోయి ఉంటుంది. మనం లెట్ ఇట్ లోడ్. ఇదంతా లోడ్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తా మళ్ళీ ఇంకొకసారి, ఓకేనా? నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. సో ఇప్పుడు యాక్చువల్గా రియాక్ట్ అప్లికేషన్ లోడ్ అవుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్. సో అది ఇంకా పూర్తిగా లోడ్ అవ్వలేదు. పూర్తిగా లోడ్ అయిందా లేదని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ పడుతుంది స్టార్టింగ్ డెవలప్మెంట్ సర్వర్. పూర్తిగా స్టార్ట్ అయిన తర్వాత లోకల్ హోస్ట్ 3000 అని మనకు పడుతుంది. ఓకేనా? ఇప్పుడు పడింది అంటే ఇప్పుడు లోడ్ అయిందని లెక్క. చూడండి ఎడిట్ ఎస్ఆర్సి చేసి అండ్ సేవ్ టు రీలోడ్. ఈ అప్లికేషన్ ఇది తిరుగుతుంది కదా, ఇది ఎలా వచ్చిందో చూడండి. పబ్లిక్ లో index.html ఉంది, ఇక్కడ రూట్ అనేది ఉంది. రిమెంబర్ దిస్. ఇదే సింగిల్ పేజ్ అనమాట. ఓకేనా? ఇదే సింగిల్ పేజ్. ఈ సింగిల్ పేజ్ లో రూట్ అనేది ఐడిలో ఉంది. ఈ ఐడిని ఇప్పుడు తీసేసుకుందాం. పబ్లిక్ క్లోజ్ చేసేయండి. ఎస్ఆర్సి మెయిన్. ఇక్కడ index.js లో గెట్ ఎలిమెంట్ బై ఐడి రీడ్ చేసుకొని దానికి రూట్ అనే ఎలిమెంట్ వచ్చింది. దాంట్లో ఇక్కడ యాప్ అనేది వాడుతున్నాం. యాప్ అనేది ఏంది? ఇక్కడ మీరు అక్కడికి వెళ్ళండి, యాప్.js. ఇక్కడ ఒక ఫంక్షన్ నేను చెప్పాను కదా, దీన్ని JSX అంటాం. వీఆర్ రైటింగ్ HTML ఇన్సైడ్ ద జావా స్క్రిప్ట్ అండ్ రిటర్నింగ్ ద HTML. ఇప్పుడు ఈ యాప్ రిటర్న్ ఏం చేస్తుంది? HTML ని రిటర్న్ చేస్తుంది. ఇదేనా? ఎడిట్ ఎస్ఆర్సి జేఎస్ అని లోగో అని ఇదే కదా. ఇది index.js లో ఇక్కడ మనం రెండర్ చేస్తున్నాం. ఇట్ ఈస్ రెండరింగ్ దట్ HTML. ఓకే. యాప్ కి సిఎస్ఎస్ ఎలా అప్లై అయింది? ఈ యాప్ కి app.css అనే ఫైల్లో
ఇక్కడ చూడండి కీ ఫ్రేమ్స్ రొటేట్ 0 to 360 degrees అని చెప్పి ఫ్రమ్ టు ఉంది. అందువల్ల అది నిదానంగా తిరుగుతా ఉంది. దానికి యానిమేషన్స్ ఎక్కడ ఇచ్చాము? ఇక్కడ ఇచ్చాం. యానిమేషన్ యాప్ లోగో స్పిన్ ఇన్ఫైనైట్ 20 seconds లీనియర్. అంటే ఇన్ఫైనైట్ గా ఎవ్రీ 20 seconds కి ఒక రౌండ్ కంప్లీట్ చేస్తుంది. అంతే కదా? 20 seconds అంటే ఈ యానిమేషన్ అవ్వడానికి ఎన్ని సెకండ్స్? 20 seconds. కావాలంటే నేను 20 seconds బదులు 2 seconds ఇస్తా. చూడు ఎంత ఫాస్ట్ గా తిరగద్దో. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? 1 second ఇస్తా. ఎవ్రీ 1 second కి ఒక రౌండ్ తిరగద్ది. ఓకేనా? అర్థమైందా? 100 milliseconds ఇస్తా. ఎవ్రీ 100 milliseconds కి అసలు తిరిగినట్టే కనిపించదు. చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది. 500 milliseconds కి అబ్బా చూడండి ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో. ఆర్ యూ గెటింగ్ మై 700 milliseconds కి కొంచెం ఫాస్ట్, కొంచెం స్లోగా. నెక్స్ట్ 900 milliseconds కి గాట్ ఇట్. అదే 1 second కి మనకు అర్థమైపోద్ది. ఎవ్రీ సెకండ్‌కి ఒక రౌండ్ తిరిగినట్టు లెక్క. అదే 5 seconds కి చిన్నగా. అదే 20 seconds అంటే చాలా చిన్నగా. మనకు తెలుసు కదా ఇది. అది. ఇదంతా ఇలా అప్లై అయిందనమాట. index.css అంటే index.js అప్లికేషన్స్ మొత్తానికి ఇలా గ్లోబల్ లెవెల్‌లో CSS రాయొచ్చు. ఇది. కావాలంటే దీన్ని కమెంట్ చేయి. దీనికున్న CSS అంతా పోయింది చూడండి. ఇప్పుడు మారిపోయింది చూడండి. దీనికున్న CSS ఇది అప్లై చేస్తే ఇప్పుడు మళ్ళా చేంజ్ అయింది చూడండి. చూడండి మళ్ళా కమెంట్ చేస్తా. ఇది ఆటోమేటిక్‌గా ఎలా అప్డేట్ అవుతుంది? చేంజ్ చేసినప్పుడల్లా ఇక్కడ కోడ్ రిఫ్రెష్ అవుతుంది. కావాలంటే మీరు చూడండి. చూడండి మళ్ళీ వెబ్‌పాక్. వెబ్‌పాక్ మీన్స్ ఈస్ ద మాడ్యూల్ బిల్డర్. జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్‌ని కన్వర్ట్ చేసి బ్రౌజర్‌కి అర్థమయ్యేలాగా ఒక మాడ్యూల్ బండిల్‌ని బిల్డ్ చేయడం అనేది వెబ్‌పాక్ యొక్క ఆలోచన. వెబ్‌పాక్ విల్ క్రియేట్ ద బిల్డ్ ఫైల్స్ సో దట్ బ్రౌజర్ విల్ అండర్‌స్టాండ్. ఓకే. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. గాట్ ఇట్. నువ్వేదైనా చేంజెస్ జరిగినప్పుడు సేవ్ చేశా. చూడండి మళ్ళీ బిల్డ్ చేస్తది. సో, దట్ ఈస్ వాట్. దాన్ని సర్వర్. సో, ఇట్స్ ఎ డెవలప్‌మెంట్ సర్వర్. రియాక్ట్ విల్ హావ్ ఇన్‌బిల్ట్ ఇంటర్నల్ సర్వర్. మీరు రన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా రన్ అవుద్ది. ఇదేంటి? ఇది నా ఐపీ అడ్రెస్. నా ఐపీ అడ్రెస్ పెట్టినా వస్తది. అంటే నా సిస్టమ్ యొక్క ఐపీ అడ్రెస్. నేను ఇంటర్నెట్ వాడే ఇంటర్నెట్ ఒక ఐపీ అడ్రెస్. అలా ఇవ్వచ్చు. లేదంటే లోకల్ హోస్ట్ అయినా ఇవ్వచ్చు. ఎందుకంటే నీ సిస్టమ్‌లో రన్ అవుతుంది. దాన్ని లోకల్ హోస్ట్ అంటాం. ఓకే. ఈ పోర్ట్ నంబర్ 3000 ఎందుకొచ్చింది? ఇవన్నీ మీకు రాబోయే రోజుల్లో వస్తాయి. బట్ స్టిల్ ఇలా అప్లికేషన్‌ని రన్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు పబ్లిక్‌లో ఫెవికాన్ అనేదే ఐకాన్ ఇక్కడ. ఫెవికాన్ అనేది ఎక్కడ? ఇప్పుడు నేను ఈ వెబ్‌సైట్‌కెళ్ళా. ఇక్కడ ఉంది కదా! ఇది. ఇది ఫెవికాన్. ఫెవికాన్ అంటే అది. లింక్ రిలేషన్ ఐకాన్. కావాలంటే చూడండి ఫెవికాన్ ఇక్కడ ఎక్కడ వాడారో. ఇది ఫెవికాన్. ఇక్కడ వాడతాం. లింక్ రిలేషన్ ఐకాన్. కావాలంటే దీన్ని కామెంట్ చేయండి. అది అప్లై అవ్వదు. రిఫ్రెష్ చేస్తే పోద్ది మళ్ళీ. ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే పోద్దనమాట. ఓకే. అది ఫెవికాన్. తర్వాత ఈ లోగో అనేది manifest.json అంటే చెప్తా చూడండి. చూడండి ఇప్పుడు నేను డౌన్‌లోడ్ చేస్తున్నాను గదా! ఐ కెన్ డౌన్‌లోడ్ ఇన్ ద సిస్టమ్. ఓకే. డెస్క్‌టాప్ యాప్ అయింది గదా! అదే నా ఫోన్‌లో నేను డౌన్‌లోడ్ చేసి చూపిస్తా. నేను ఐపీ అడ్రెస్ ఎంటర్ చేస్తున్నా. 192.168.29.234:3000. చూడండి నేను ఫోన్‌లో ఓపెన్ చేశా. మీకు బాగా కనిపిస్తదిప్పుడు. నా ఫోన్‌లో ఓపెన్ చేశాను గదా! ఐపీ అడ్రెస్ ఎంటర్ చేసి. ఇప్పుడు నేను ఫోన్‌లో గూడా యాప్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. చూడండి. నేనేం చేస్తానంటే ఆహ్, యాడ్ టు హోమ్ స్క్రీన్. షేర్. యాడ్ టు హోమ్ స్క్రీన్ ఎంటర్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ యాప్‌లా గూడా అయిపోద్ది. నేను అదే చేస్తున్నా. ఒక్క సెకండ్.
downloads. For managers. Add to bookmarks, delete, translate, request mobile. Let me see. చూడండి, యాడ్ టు హోమ్ స్క్రీన్ అంటే ఇక్కడ మీకు ఐఫోన్ ఇది, ఇక్కడ మీకు షేర్ ఐకాన్ ఉంటుంది పైన, అది క్లిక్ చేసి ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అని వస్తుంది అనమాట. ఓకే, ఇది మీకు పెద్దగా కనిపించకపోవచ్చు, నేను చూపిస్తా. యాడ్ టు హోమ్ స్క్రీన్ అని వస్తుంది. ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంది. యాడ్ టు హోమ్ స్క్రీన్ కొడితే మీకు యాడ్ అయిపోద్ది. చూడండి, ఇప్పుడు హోమ్ స్క్రీన్ లో రియాక్ట్ యాప్ యాడ్ అయింది చూడండి. అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్ అయింది కదా. అంటే ఇలా మీకు అవ్వాలి అంటే ఇట్స్ ఏ ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్. ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ కోసం వీ హ్యావ్ manifest.json. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. సో అప్పుడు స్మాల్ స్క్రీన్ కి లోగో చిన్నది ఉంటుంది, బిగ్ స్క్రీన్ కి లోగో పెద్దది ఉంటుంది. చూడండి, ఇవన్నీ స్మాల్ స్క్రీన్ కి మొబైల్లో, ఇది బిగ్ స్క్రీన్ కి. అర్థమైందే? అవన్నీ ఆ లోగో manifest.json లో ఆ లోగోస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు 64x64 లోగో ఇక్కడ లేదు, ఎర్రర్ వస్తుంది. 512 ఉంది, 192 ఉంది. 64x64 కూడా మనం క్రియేట్ చేయాలి. 32x32 కూడా మనం క్రియేట్ చేయాలి. 24x24 కూడా మనం క్రియేట్ చేయాలి. 16x16 కూడా, అంటే ఇంతది వస్తుంది. మన ఎస్విజి ఐకాన్స్ వాడతాం కదా, అంతది. అవన్నీ మనం క్రియేట్ చేయాలి మాన్యువల్ గా, ఇఫ్ యూ వాంట్ టు ఫర్ స్మాలర్ స్క్రీన్స్. అర్థమైందా? manifest.json ఈస్ యూజ్డ్ ఫర్ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్. ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ అంటే ఏంటి? ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు, లోకల్ హోస్ట్ 3000 ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నువ్వు డౌన్లోడ్ చేస్తే సిస్టమ్ లో డౌన్లోడ్ అయిపోద్ది. మీరు ఇక్కడ అన్ఇన్స్టాల్ చేయొచ్చు. అన్ఇన్స్టాల్ క్రియేట్ సింపుల్ యాప్. అర్థమైంది కదా? లోకల్ హోస్ట్ 3000. ఇప్పుడు డెస్క్టాప్ లో ఇక్కడ డౌన్లోడ్ చేసి ఆటోమేటిక్ డెస్క్టాప్ యాప్ ఇన్స్టాల్ అయిపోద్ది. అది ఫోన్ లో అక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ కొడితే ఫోన్ లో ఆండ్రాయిడ్ యాప్ అయిపోద్ది. దట్ ఈస్ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్. దానికోసం మనం manifest.json సెట్ చేసుకుంటాం. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఓకే, ఇక్కడ లింక్ రిలేషన్ manifest.json మనం లింక్ చేసాం ఇక్కడ. దట్ ఈస్ వై ఇట్ బికమ్స్ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్. ఓకే, దాన్ని ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ అంటాం. ఇంతే దీని స్ట్రక్చర్. ఓకే, దీన్ని రన్ చేయడానికి స్క్రిప్ట్స్ అన్ని మనకి ఎలా ఉంటాయి? npm రన్ స్టార్ట్. npm రన్ బిల్డ్ కొడితే ఏమొస్తుందో చూడండి. అంటే బిల్డ్ ఓపెన్ అవుతుంది. బిల్డ్, ఇట్ విల్ క్రియేట్ ద బిల్డ్ ఫోల్డర్ హియర్. డిస్ట్ కానీ బిల్డ్ ఫోల్డర్ కానీ క్రియేట్ అవుతుంది. బిల్డ్, ఈ బిల్డ్ ఫోల్డర్ లో అన్ని ప్రొడక్షన్ రెడీ, అంటే మీరు డిప్లాయ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? డిప్లాయ్ చేయొచ్చు, ఆన్లైన్ లోకి రిలీజ్ చేయొచ్చు. చేసి చూపిద్దామా? చూడండి, బిల్డ్ ఫోల్డర్ లో స్టాటిక్ లో మీకు జేఎస్, సిఎస్, మీడియా అన్ని ఉంటాయి. ఓకే, దీన్ని ఆన్లైన్ లోకి రిలీజ్ చేసి చూపిస్తా. రిలీజ్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్. ఈ బిల్డ్ ఫోల్డరే నీకు ఇంపార్టెంట్. కావాలంటే చూడండి, దాంట్లో అన్ని జావా స్క్రిప్ట్ సంబంధించినవే ఉంటాయి. .js, .map, ఇవన్నీ మినిఫైడ్ జేఎస్ బండిల్స్ అనమాట. మీడియాలో లోగోస్ అన్ని ఉన్నాయి. ఈ బిల్డ్ ఫోల్డర్ ఎత్తుకొని వెళ్ళి ఏదైనా సరే ఓపెన్ ఇన్, ఈ బిల్డ్ ఫోల్డర్ మొత్తాన్ని నేనేం చేస్తానంటే కంప్రెస్ టు జిప్ ఫోల్డర్ నేను ఆన్లైన్లోకి రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు నా వెబ్సైట్లో రిలీజ్ చేసి నీకు చూపిస్తా. senak360.com వెబ్సైట్ని డౌన్ చేద్దాం కాసేపు. ఓకేనా? క్లియరా? నేనేది చెప్పాను అదే చేస్తా, మీరు బాగా చూస్తా ఉండండి. నేను senak360 వెబ్సైట్ని డౌన్ చేయబోతున్నా. ఓకే, public.html. సరే, senak360.com ఈ వెబ్సైట్ని కాసేపు డౌన్ చేయమంటారా? వద్దు, నాకు భయం మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఇష్యూ వచ్చింది అనుకో, మీరు ఆల్రెడీ రన్ చేస్తూ ఉంటారు. ఇది వద్దు, కానీ ఇంకేదైనా వెబ్సైట్ డౌన్ చేద్దాం. సరే, ఇది ibc.bysplash.in. ఓకే, దీన్ని డౌన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ibc.bysplash.in ఎంటర్ చేసి ఏమొస్తుంది? ఇలా వస్తుంది కదా, ఇలా వస్తుంది. నేను ఈ వెబ్సైట్ని డౌన్ చేస్తున్నా ఇప్పుడు. ఓకేనా? ibc.bysplash.in. సో నేనేం చేస్తానంటే అన్నిటిని సెలెక్ట్ చేసి నేను డౌన్లోడ్ చేస్తా సేఫ్గా. ఓకేనా?
నా మంచి అంటే నేను సేఫ్‌గా ఉండాలి కదా! అందువల్ల. లేదంటే అన్నీ కాపీ చేసి ibc.bytesplash.inలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఓల్డ్ అని. దాంట్లో పెట్టేస్తా. ఓకేనా? ఇక్కడ ఫోల్డర్ లేదనుకుంటా. ఓల్డ్ అని క్రియేట్ అయింది. ఓకేనా? దాంట్లో అన్నీ ఎళ్ళిపోయాయి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే దీంట్లో అన్నీ డిలీట్ చేస్తా. ఏమేమి డిలీట్ చేయొచ్చో అన్నీ డిలీట్ చేసేస్తా. ఓకేనా? ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నా. ఓకేనా? సో, ఇవి కూడా డిలీట్ చేద్దాం. ఓకేనా? సైట్ మ్యాప్ ఉండించాలి. ఓకేనా? మళ్ళీ మనకే ఇబ్బంది. ఇప్పుడు చూడండి ibc.bytesplash.in రన్ అవుతదా లేదా? రాదు. ఛాన్సే లేదు. index.html లేదక్కడ. సో, ఇప్పుడు నేను ఇది అప్‌లోడ్ చేస్తున్నా. నేను ఆల్రెడీ చేశాను గదా! పాత్ ఆల్రెడీ కాపీ చేశాను. అది చేయలా. ఎక్కడుంది పాత్? ఇది గదా! ఈ పాత్ కాపీ చేస్తున్నా. సో, మనకు ఓపెన్ చేయడానికి బావుంటదిప్పుడు. సో, ఇదే గదా! అసెట్ మేనిఫెస్ట్. సో, మళ్ళీ అక్కడికెళ్ళి దాన్ని ఎక్స్‌ట్రాక్ట్ చేద్దాం. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అయిపోయింది. ఎక్స్‌ట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. అన్నీ వచ్చేసాయి index.html. ఇప్పుడు ఇది డిలీట్ చేసేద్దాం జిప్ ఫోల్డర్ మనకవసరం లేదు. ఇప్పుడు చూడండి ibc.bytesplash.inలో ఏమొస్తదో. రియాక్ట్ ట్యాబ్ వస్తది. అరే! వచ్చిందా? లాగిన్ పేజ్ ఎందుకు మనకి? అరే! అంటే అది ఇంకా రిఫ్రెష్ అవ్వల. అలాగే ఉందది. నిద్రపోతుంది. ఓకే. న్యూ పేజ్‌లో ఓపెన్ చేద్దాం. సో థట్ ఇట్ విల్ అండర్‌స్టాండ్ మీ. వచ్చిందా? మారిపోయిందా? సో, నేను మళ్ళీ మార్చేస్తా. థట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో, ఇవన్నీ మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ దానికే పెట్టేస్తా. ఓకేనా? అలా అప్లికేషన్ రిలీజ్ చేస్తా నేను. ఏదైనా చేంజెస్ ఉంటే వెంటనే బిల్డ్ కొట్టేసి అప్లికేషన్ రిలీజ్ చేస్తా. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? క్లియర్ గదా? వన్ సెకండ్ గైస్. ఫైన్. ఈ ఓల్డ్‌లో ఉండేవన్నీ మనం మళ్ళీ కాపీ చేద్దాం. కంట్రోల్ సెలెక్ట్ ఆల్ కొట్టి కాపీ టు bytesplash.in అంతే గదా? ఫైన్. కాపీ అయిపోయాయా లేదా చూద్దాం. కాపీ అయిపోయాయి చూడండి. ఓల్డ్ ఫోల్డర్ డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు ibc.bytesplash.in యాజ్ ఇట్ ఈస్‌గా వర్క్ అవుతది. ఓకేనా? చూడండి పర్ఫెక్ట్‌గా ఉంది. న్యూ ఇంకాగ్నిటోలో గూడా ఎళ్ళండి. అది గూడా పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతది. ఓకే కదా! అలాగా యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. అలా మనం రిలీజ్ చేసి ఇప్పుడు ఈ అప్లికేషన్ రన్ అవుతుంది గదా! దీన్ని డీబగ్గింగ్ చేయాలి మీరు. దీన్ని డీబగ్గింగ్ చేయాలి. ఇది ఎలా చేయాలో చూపిస్తా. ఇదే గదా ఫైలు యాప్.js కదా! ఎళ్ళండి ఇక్కడికెళ్ళండి. లోకల్ హోస్ట్ ఆల్రెడీ రన్ అవుతుంది గదా! 3000 ఆల్రెడీ రన్ అవుతుంది. ఆపేసాం. ఇదిగో ఆపేసాం. ఎన్‌పీఎం స్టార్ట్ మళ్ళీ ఎంటర్ చేయండి. ఇప్పుడు రన్ అవుతది. ఓకే. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? సో, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్. సోర్సెస్‌కెళ్ళి ఇక్కడ కాంపోనెంట్స్‌కెళ్తే రియాక్ట్ డెవలపర్ టూల్స్ అది. దాని జోలికెళ్ళొద్దు ఇప్పుడే. సోర్సెస్‌కెళ్ళి నేను చెప్పిన మాటిని అరవకుండా కంట్రోల్ పి ఎంటర్ చేసి యాప్.js లోకల్ స్టోర్ ఇక్కడికెళ్ళండి. ఓకే. దీన్ని ఇలా క్లోజ్ చేసి ఇక్కడ మీకేది కావాలంటే అక్కడ పాయింటర్ పెట్టండి. సో, దాంట్లో కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం మనం. సో, వి కెన్ యూజ్ ఇట్ కదా! లెట్ ఏజ్ ఈక్వల్ టు 20. లెట్
నేమ్ ఈక్వల్ టు సాగర్. దాన్ని మనం యూజ్ చేయాలంటే ఎలా తెలుసా? ఇక్కడ ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం. ఏజ్, నేమ్, జస్ట్ బ్రేసెస్ పెట్టి వాడడమే, చాలా ఈజీ. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఆల్రెడీ అయిపోయి ఉంటుంది చూడండి. ఏజ్ 20, నేమ్ సాగర్. ఓకే, ఇక్కడ ఇది రీఫ్రెష్ అవ్వాలంటే రీఫ్రెష్ చేస్తే రీఫ్రెష్ అవుద్ది. దట్ ఈస్ వాట్. పేజ్ రీఫ్రెష్ చేయకుండానే ఈ కోడ్ రీఫ్రెష్ అవ్వకుండానే అప్డేట్ అయింది. దట్ ఈస్ ద రియల్ డౌన్, వర్చువల్ డౌన్. ఓకే, అంత ఫాస్ట్ కావాలంటే మీరు చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ చేంజ్ చేస్తా. ఇది 30 కదా, చూడండి ఇక్కడ 30 అయింది. ఇక్కడ మారిందా? వర్చువల్ డౌన్ పవర్ అది. అంటే పేజ్ రీఫ్రెష్ అవ్వకుండానే ఇక్కడ వాల్యూ చేంజ్ అయిపోయింది, చూసారా? అది వర్చువల్ డౌన్ అనమాట. ఓకే, రియల్ గా చేంజ్ అవుతుంది. వర్చువల్ డౌన్ విల్ అప్డేట్ ద ప్యాచ్ అప్డేట్స్ టు ద రియల్ డౌన్ వితౌట్ రిఫ్రెషింగ్ ద పేజ్. ఇప్పుడు ఇక్కడ 30గా చేంజ్ అవుతుంది, మీకు తెలుసు. మీరు డీబగ్ బ్రేక్ పాయింట్స్ పెడతారు, ఇది ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. అర్థమైందా? అలా డీబగ్ చెయ్యొచ్చు. దాని తర్వాత వెళ్తే కాంపోనెంట్స్, రియాక్ట్ డెవలపర్ టూల్స్ లో మీకు ఉంటుంది అనమాట. యాప్కి వెళ్తే అలా కూడా వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు. మనం కోడ్ ఎడిటర్ లో మనం చూసుకోవచ్చు, వాచ్ చేయొచ్చు. స్కోప్ అవైలబుల్, ఎందుకంటే లెట్ కదా, బ్లాక్ స్కోప్. See app.js is having a closure. Closure అంటే it's referring the remembering its parent scope and data. అలా అనమాట. You need to run the application this way. So that is what build folder you can run and try to release the application. అప్పుడు build you can do npm run build. ఆ స్క్రిప్ట్స్ అన్ని package.json లో ఉంటాయి అనమాట. ఓకేనా? సో మనం ఇంకా గిట్ ఇనిషియలైజ్ చేయలే ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి? గిట్ -init ఎంటర్ చేయాల. ఇప్పుడు గిట్ ఇనిషియలైజ్ అవుతుంది నీకు. ఇప్పుడు గిట్ ఇనిషియలైజ్ అయ్యి ఇక్కడ చేంజెస్ అన్ని కనిపిస్తాయి అనమాట. ఇనిషియలైజ్ ద రిపోజిటరీ. ఇప్పుడు నీకు గిట్ ఇనిషియలైజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, యాక్టివేటింగ్ ఎక్స్టెన్షన్స్ కదా. ఇప్పుడు గిట్ ఇనిషియలైజ్ అయింది చూడండి. 18 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు గిట్ ఇగ్నోర్ లో మీరు చూస్తే, ఇక్కడ గిట్ ఇగ్నోర్ లో నేను నోడ్ మాడ్యూల్స్ తీసేసాను అనుకోండి. ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ అన్ని యాడ్ అవ్వాలనుకుంటే ట్రాకింగ్ లో పడతాయి. కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. యూ కెన్ నాట్ యాడ్ ఇట్. ఎందుకంటే నోడ్ మాడ్యూల్స్ అనేది మీ సిస్టంలో మీరు డౌన్లోడ్ చేయగలిగినవి. చూడు 10K ఫైల్స్. అసలు అది ఏమన్నా పాసిబిలిటీ అన్న? క్లోజ్ చేసి రీఫ్రెష్ చేయండి, లేదంటే అవ్వదు. అది మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకేనా? రియాక్ట్ ప్రాజెక్ట్స్కి వెళ్ళి సిఎండి ఆర్ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ కొట్టినా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. అది లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి 10K ఫైల్స్ మళ్ళీ ట్రాకింగ్ నుంచి అన్ట్రాకింగ్ లో పడాలి కదా. అన్ట్రాక్ నుంచి npm స్టార్ట్. అది ఇక్కడ కొత్తగా యాడ్ అయినవన్నీ అన్ట్రాక్ లో పడతాయి. మీరు ట్రాక్ చేసి యాడ్ చేయాలన్నమాట. ఇంకా మీరు గిట్ హబ్ ప్రొఫైల్ యాడ్ చేసి చేయడమే. సో ఐ విల్ క్రియేట్ రిపోజిటరీ. ఓకేనా? నేనేం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ న్యూ రిపోజిటరీ. సేనక్ రియాక్ట్ ప్రాక్టీస్. ఎక్కడుంది? ఎక్కడికి పోయింది? ఓకే, సేనక్ రియాక్ట్ ప్రాక్టీస్. విజిబిలిటీ పబ్లిక్. లైసెన్స్ MIT లైసెన్స్ యాడ్ చేద్దాం. ఓకేనా? అదే యాడ్ రీడ్మీ ఆన్ క్రియేట్ రిపోజిటరీ. క్లోన్ చేద్దామా? క్లోన్ చేద్దాం ఫస్ట్. సో రియాక్ట్ ప్రాజెక్ట్స్ లో క్లోన్ చేసి ఇవన్నీ కాపీ పేస్ట్ చేద్దాం, ఈజీగా ఉంటది. గిట్ క్లోన్. చూడండి, అన్ని క్లోన్ చేసామా? సిడి సేనక్ -react -p అని ఎంటర్ చేసి ఆటోమేటిక్ వస్తుంది. కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ చేసామా? ఫైన్. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? అక్కడే ఉంది కదా, అక్కడికి వెళ్దాం. చూడండి, సేనక్ రియాక్ట్ ప్రాక్టీస్ లో ఉండే ప్రతి ఒక్కటి మనం కాపీ పేస్ట్ చేద్దాం. నోడ్ మాడ్యూల్స్ తప్ప. నోడ్ మాడ్యూల్స్ అవసరం లేదు, అందుకే అంత టైం పడుతుంది. నోడ్ మాడ్యూల్స్ ఎందుకు? npm ఇన్స్టాల్ కొడితే వచ్చేస్తుంది కదా, క్యాన్సిల్ చేద్దాం. మనకు అంత అవసరం లేదు. ఓకేనా? నోడ్ మాడ్యూల్స్ తప్ప మిగతా అన్ని చేస్తే 1 సెకండ్ లో అయిపోతుంది. ఓకేనా? ఆల్రెడీ ఉన్నవి రీప్లేస్ అవుతాయి. సో ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, రియాక్ట్ సేనక్ ప్రాక్టీస్ మీకు ఏమేమి వచ్చాయి? ఇక్కడ ఫైల్స్ అన్ని వచ్చాయి. 18 ఫైల్స్ కొత్తగా యాడ్ అయ్యాయి అన్ట్రాక్డ్. ప్లస్ యాడ్ చేసి యాడెడ్ ఇనిషియల్ ఫైల్స్ ఫర్ రియాక్ట్ యాప్ సెటప్.
ప్రతిదీ మీరు కమెంట్ కొట్టండి. మేక్ షూర్ యూజర్ నేమ్, ఈమెయిల్ సెట్ చేయాలి కదా! అది మీకు ఆల్రెడీ తెలుసు. సెట్ చేద్దామా? ప్రతి ప్రాజెక్ట్‌కి గిట్ కాన్ఫిగ్ -local user డాట్ ఈమెయిల్ sagarreddy@gmail.com ఇదొచ్చి ఒకటి. తర్వాత యూజర్ డాట్ నేమ్ జిఎస్ఆర్ సాగర్. ఇప్పుడు కరెక్ట్‌గా వస్తది. ఇప్పుడు కమిట్ చేయగలరు మీరు. గాట్ ఇట్. గిట్ పుష్. ఇట్ విల్ గో దేర్. ఇట్ విల్ సెట్ అప్ దేర్. అయిపోయిందా? చూడండి కావాలంటే. అయిపోయింది కదా! రిఫ్రెష్ చేయండి. కమిట్ అయిపోయింది ఇక్కడ. ఇనిషియల్ కమిట్. అర్థమైంది కదా! దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. పవర్. ఇక్కడి నుంచి ఇంకా మీరు ఇంతవరకు చేశారంటే విల్ సీ యూ టుమారో ఇన్ ద నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ సెషన్‌లో ఏముంది రియాక్ట్‌లో? విచ్ ఈస్ ద థర్డ్ మాడ్యూల్ కదా! ఇది. టెంప్లేటింగ్ ఆల్ జేఎస్ఎక్స్. ఓకేనా? So what I will do now, these two are day 30th. Apply it. Got it? Clear it. That's it. Thank you. So do it well. Okay. Thank you so much, guys.